మామా నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసావా? ఇండియా పాకిస్తాన్ ఉతికారేసింది కదా. ఏ ఆస్ట్రేలియా దగ్గర దెబ్బతిన్న విషయం మర్చిపోయావా? ఏ మామా నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు? నువ్వేవి చెప్పక్కర్లేదు, ముందు టీకి సిగరెట్ కి డబ్బులు ఇవ్వు. యో నా దగ్గర డబ్బులు నువ్వేవు. ఎప్పుడు చూసినా నన్నే ఇమ్మంటావు. మావయ్య అనే గౌరవం ఏమాత్రం లేదు. బ్యాంకులో అప్పు తీసుకున్నట్టే బిల్డప్ ఇస్తున్నావు. నువ్వేం దిగులు పడక మామా, దోమలు లోపలికి వస్తే సంతోషం అంతా ఎగిరిపోతుంది. ఏంద్రా చూసుకున్నాడు పోవా? ఏంట్రా జాగ్రత్తగా మళ్ళీ లుక్కులు ఇస్తున్నావు? పోరా నిన్ను. పడిదిరా వద్దనే తయారయ్యారు. చెల్లెలు పెళ్ళికి వేరే డబ్బు రెడీ చేయాలి. రేయ్ ఆహా వీళ్ళ రే ఆగరా, నిన్నేరా. రే మామా రే 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 ఆగరా, నిన్నేరా. మామా బండి తీసుకురా. బండి కూర్చో కూర్చో. ఫాలో చేయి, బండి ఫాలో చేయి. అలాగే ఆగరా. పట్టుకోరా బండి. రే ఆగరా, నిన్నేరా. రే బండి ఆపరా. త్వరగా మాట్లాడు. దొరుకుతాడు కొంచెం వేగంగా. ఏంటన్నా బండి కొత్తదా? టైర్ తీసేద్దామనా? ఎక్కడికి వచ్చాడు అల్లుడు? అడుగు అక్కడ ఉన్నాడు. ఒక హంతకుండా తరుముతున్నారు. మనిషి చూస్తే టైప్ లా ఉన్నాడు. ఇది వాడి ఏరియాలో ఉంది. బీ కేర్ఫుల్, ఆలోచించు. అలాగే అల్లుడు 2/3/2014 గౌరవనీయులైన మంత్రివర్యులు కరుణా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది. ఎదురులేని మనిషి, ప్రజానాయకుడు, మహావీరుడు దామకుమార్. అయ్య బాబోయ్, పెద్ద తోపుగాళ్ళ ఉన్నాడు. అల్లుడు 2 ఏళ్లకు ముందు పెట్టిన ఈ బ్యానర్ నే ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే బాగా ఆలోచించి చూడు. అదే కాకుండా మంత్రి ఫోటో చిన్నదిగా వేసి అభినందనలు చెప్పే వీడి ఫోటో పెద్దదిగా వేసుకున్నాడు అంటే వీడు చాలా లిటిగేషన్ మనిషి. వీడితో గొడవ పెట్టుకోకూడదు. పారిపోదాం పదా. ఏంద్రా మీ సమస్య? పారిపోదాం పదరా అల్లుడు. అరే నిన్ను కాదు మామ, అక్కడ రోడ్డు మీద బండి కనిపిస్తే చాలు టైర్ తీసడమే పని అయిపోయింది. అంటే కొట్టింది నన్ను కాదా? ఏంటి దోమ ఇలా చేసావు? ఏం చేశాను రా నిన్ను? లేకపోతే ఏంటి దోమ? నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో ఇరికించేసి డబ్బు ఇస్తానని చెప్పి పారిపోయావు. 3 రోజుల నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నావు. నువ్వు అక్కడెక్కడ దాక్కుండా ఏంటి అర్థం? ఏంట్రా మీరిద్దరు ఎవరైనా నాకు తెలియదు, నన్ను దబాయిస్తున్నారేంటి? చూడదామా, 3 రోజులుగా మొహం మర్చిపోయావా? బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవాలా? ఒరే అల్లుడు, మన శ్రీదేవి ఉంది కదా, నిన్న పెద్ద మనిషి అయిందిరా. జోక్ లేక మామ, తను 16 ఏళ్ల వయసులోనే పెద్ద మనిషి అయింది. ఇది వేరే శ్రీదేవిరా. సారీ బాస్. ఏంట్రా సారీ? ఏం బండి నడుపుతున్నావురా? నెమ్మదిగా గుద్దాం, అది సారీ చెప్పాం. ఇంకా ఏమిటాయి? నిన్ను ఒక్క దెబ్బ సారీ. ఏమైందిరా బావా? నాకేమైందిరా? కుట్టాడా? ఏంట్రా నన్నే కొట్టావా? నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావు నువ్వు? నేను ఒక 10 నిమిషాలు వస్తాను రే. బండి ఇక్కడ త్వరగా వచ్చి చూసుకుంటాం. అల్లుడు పద పారిపోదాం. నీ మీద చేసాడు, ఎవరో తీసుకొస్తా అన్నాడు. ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేసి చూద్దాం. రే వాళ్ళందరూ యాప్రేసేదోళ్ళరా, వాళ్ళతో ఎందుకు రా? పద. ఆఫీస్ కి వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళ నేను ఏమనుకుంటావు నీ మనసులో? ఎవరితో పెట్టుకోవాలో తెలియదా నీకు? ఎప్పుడు చూసిన గొడవలు పెట్టుకుంటావు. మామ దమ్ముందా? ఇవన్నీ డబ్బులు పెట్టి కొనవా నువ్వు? నేనే ఎందుకు పనిగానే నా దగ్గర దెబ్బ కొడుతూ ఉంటావు నువ్వు. ఏం దొరికావురా మా ఇద్దరు అల్లుడివి. ఓసీ సిగరెట్ కి స్టైల్ ఒకటి,